5వ అధ్యాయం 19వ వాక్యం. అందరూ బైబిల్ జాగ్రత్తగా చూడాలి. బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ బైబిల్ చూడండి. బైబిల్ చదవలేని వాళ్ళు చక్కగా చేతులు కట్టుకొని నా వైపు చూస్తూ నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ, చాప్టర్ 5 verse 19, 19వ వాక్యమును చదువుగా విందాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి, ఈ ఆజ్ఞలన్నిటిలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో పరలోక రాజ్యములో గొప్పవాడని అనబడును. అందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడి మా శరీరాలు నలగొట్టుకొని ప్రార్థించగా ప్రభు బయలుపరిచిన మర్మములను ఈరోజు మీ ముందు పెడుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా వినాలి. చూడండి, ఈ 19వ వచనములో రెండు భిన్నమైన మాటలు ఉన్నాయి. రెండు భిన్నమైన డిఫరెంట్ మాటలు, రెండు డిఫరెంట్ వర్డ్స్. ఒకటి, పరలోకములో గొప్పవారు అనండి గట్టిగా. రెండో పాయింట్, పరలోకములో అల్పులు అనండి. అల్పులు అంటే తక్కువ. వెరీ గుడ్. వింటున్నారా? అందరూ మాట్లాడాలి. బిడ్డ, విలేకరులు మనం గీగి మాట్లాడి ఒక్కొక్క మాట రాసుకోండి, కానీ నా వైపు చూస్తూ వినాలి. పరలోకములో రెండు గుంపులు ఉన్నారు. ఆ పిల్లలందరినీ బయటికి తీసుకెళ్ళిపోతాము. నాకు డిస్టర్బెన్స్ ఉంటే వాటిని అస్సలు చెప్పలేదు. రైట్. ఫస్ట్ పాయింట్, పరలోకములో గొప్పవారు అనండి. ఎవరమ్మా? గొప్పవారు అనండి గట్టిగా. పరలోకములో అల్పులు. ఒక గుంపు ఎవరు? వింటున్నారా అమ్మా? వినాలి జాగ్రత్త. పరలోకములో గొప్పవారు. రెండో గుంపు ఎవరంట? పరలోకములో. ఈ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా దృష్టిని ముందుకు వెళ్ళనివ్వలేదు. అక్కడే ఆగిపోయారు. ఏమిటబ్బా ముందుకు వెళ్ళలేకపోతున్నానేమిటి అని ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే అకస్మాత్తుగా ఒక ఆలోచన దేవుడు పెట్టాడు. అదేమిటంటే, పరలోకములో భేదాలేంటి అంతేనంటారా? నా మాట మీకు అర్థమవుతుందా? పరలోకములో ఏమున్నాయి? భేదాలున్నాయి. పరలోకములో గొప్పవాళ్ళు ఉన్నారు, పరలోకములో అల్పులంటే తక్కువ వారు. ఈ సెల్ ఫోన్ ఆత్మ ఎప్పుడు నశిస్తుందో నాకు తెలియదు, కానీ స్తోత్రం. ఈ తర్వాత సెల్ ఫోన్ మోగిందా నేను బయటికి వెళ్ళిపోతాను. విశ్వాసం ఫోన్లు ఎప్పటికీ ఫోన్ మోగినా నీకైనా మోగిపోతే నేనైనా బయటికి వెళ్ళిపోతాను. రైట్. ఏం చెప్తున్నారు? వెరీ గుడ్. అంటే మీరు వింటున్నారు అర్థం. చెప్పండి. పరలోకంలో రెండు గుంపులు ఉన్నారంట. ఎన్ని గుంపులమ్మా? ఒకటి, ఇంకోటి. పరలోకంలో భేదాలేంటి? చాలా మందికి తెలియని ఒక సత్యం ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే పరలోకం అంటే అంత పెద్ద క్యాంపస్ లాగా ఉంటుంది, చుట్టూ ఒక ప్రాకారపు గోడ, పెద్ద గోడ కడతారు, అదంతా పెద్ద క్యాంపస్. యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు కట్టకట్టుకొని. అందరూ ఒక చోట ఉంటారు అనుకుంటున్నారు చాలా మంది.
పిల్లల బాగా వినండి, పరలోకమంతా ఒక స్థలము కాదు. చాలా మంది దేవుని బిడ్డలకు ఈ సత్యం తెలవదు. చాలా మంది దైవజనులు కూడా ఈ విషయం తెలియక, అర్థం కాక, సంఘానికి సరైన బోధ చేయలేక, ఏదో యేసు ప్రభువుని నమ్ముకోండి పరలోకానికి వెళ్ళిపోతున్నారని బోధిస్తున్నారు. కానీ ఇంతకి పరలోకంలో ఏ స్థలానికి పోతున్నావు? పరలోకములో గొప్పవారు ఉండే స్థలానికి వెళ్తున్నావా? పరలోకములో అల్పులు లేకపోతే తక్కువ వారు ఉండే స్థలానికి వెళ్తున్నావా? నేను సినిమా హాల్ ఎప్పుడు చూడలేదు, కానీ విన్నాను. సినిమా హాల్ ఇప్పటి వరకు నేను చూడలేదు. 45 సంవత్సరాలు నా చిన్నతనం నుండి ఇప్పటిదాకా సినిమా హాల్ వెళ్ళినట్టు జ్ఞాపకం లేదు. కానీ విన్నాను, వాళ్ళ దగ్గర విన్నాను. ఏం విన్నానంటే, సినిమా హాల్లో వెళ్తే సినిమా చూడడానికి రకరకాల టికెట్లు ఉంటాయి. ఒకటి ఏదో చాలా తక్కువ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, బాల్కనీ, అప్పటికి బాగా అలవాటు ఉన్నట్టుంది. పైసలు ఎంతున్నారు. ఇలా రకరకాల స్థాయి. నువ్వు ఎంత డబ్బు పెడితే ఆ క్లాస్లో కూర్చొని సినిమాలు వస్తాం. సరే, సినిమా విషయం దేవుడికి కానీ మనకు అనవసరం. కానీ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా జనరల్ క్లాస్ ఉంది, స్లీపర్ క్లాస్ ఉంది, ఏసీ ఉంది. ఆ ఏసీలో కూడా థర్డ్ ఏసీ ఉంది, సెకండ్ ఏసీ ఉంది, ఫస్ట్ ఏసీ ఉంది. నువ్వెంత డబ్బు చెల్లిస్తే ఆ క్లాస్లో పోతావు. దేవరకొండ నుంచి హైదరాబాద్కి ట్రైనే ఉందనుకోండి, 50 రూపాయలు పెడితే జనరల్ క్లాస్లో పోతావు, 150 పెడితే స్లీపర్లో పోతావు, 500 పెడితే ఏసీలో పోతావు, 800 పెడితే సెకండ్ క్లాస్లో పోతావు, 1500 పెడితే ఫస్ట్ క్లాస్లో పోతావు. అందరూ ప్రయాణం చేస్తున్న వాళ్ళే, కానీ ప్రయాణం చేస్తున్న తరగతులు వేరు వేరు. ఎలా వేరయ్యారంటే, వాళ్ళు చెల్లించిన డబ్బును బట్టి వారు ఏ స్థాయిలో ప్రయాణం చేశారనేది మనకు అర్థమవుతుంది. సరిగ్గా అలాగే పరలోకమంతా ఒక స్థలము కాదు. ఈరోజు సత్యాన్ని తెలుసుకోవాలి దేవుని బిడ్డలు. పరలోకమంతా ఒక స్థలము కాదు. పరలోకములో భిన్నమైన స్థలాలు ఉన్నాయి. పరలోకములో రకరకాల స్థలాలు ఉన్నాయి. పరలోకములో ఒక్కొక్క స్థలానికి నియమింపబడిన వారు కొందరు ఉన్నారు. అందరూ ఒకే స్థలానికి వెళ్ళరు. ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క స్థలం, ఒక అనుభవంలో ఉన్న వారికి ఒక్కొక్క స్థలం దేవుడు నియమించాడు. సింపుల్ గా మీకు అర్థం కావడం చెప్తాను. పట్టు చీరలు కట్టుకొని, సూటు బూట్లు వేసుకొని, ఒంటి నిండా సొమ్ములు వేసుకొని సేవ చేస్తున్నామని చెప్పుకొని సేవ చేసే వాళ్ళందరూ పరలోకానికి పోయే పని అయితే, ఏమండి, బాగా తిని బాగా తాగేసి హ్యాపీగా బ్రతికి అందరూ అన్యజనులు, లోకస్తులు కట్టుకున్నట్టుగా వస్త్రాలు కట్టుకొని వాళ్ళ మాదిరిగా సుఖభోగాలు అనుభవిస్తూ వాళ్ళు సేవ చేస్తూ పరలోకానికి వెళ్తున్నామని చెప్పే పని అయితే, మరి అవన్నీ త్యాగం చేసుకొని మాకు సుఖాలొద్దు, మాకు సౌఖ్యాలొద్దు, మాకు సంతోషం వద్దు, మాకు విలాసాలొద్దు, అన్ని త్యాగం చేసుకొని, వస్త్రాలు త్యాగం చేసుకొని, జీవితాంతం తలబట్లు వేసుకొని, ఆభరణాలు ఏమీ లేకుండా ఉపవాసం ఉండి, వైరాగ్యం ఉండి, సమర్పణ కలిగిన వాడు కూడా పరలోకానికి వెళ్ళి ఇద్దరు ఒకే స్థలంలో ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఇద్దరు ఒకే స్థలంలో పరలోకంలో ఉండే పని అయితే, ఇప్పుడు సమర్పణ కలిగిన సహోదరి ఏమంటుందంటే, మరి నేను ఇంత వెల చెల్లించి లాభం ఏంటి? నేను కూడా అందరి మాదిరిగా వస్త్రాలు వేసుకోకపోతున్నా, నేను కూడా అందరి మాదిరిగా సుఖంగా బ్రతకపోతున్నా, నేను కూడా అందరి మాదిరిగా హ్యాపీగా ఉండకపోతున్నా, నేను కూడా కొంచెం మేకప్ చేసుకోకపోతున్నా, నేను కూడా చిన్నగా ఆభరణాలు పెట్టి పెద్దగా వేసుకోకపోయినా చిన్నగా పెట్టుకోకపోతున్నా. మీరు అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉంటారుగా, ఫోన్లో కూడా యూట్యూబ్ ఛానల్లో చాలా మంది సేవకులు వస్తూ ఉంటారుగా.
చిన్న చిన్న మిడ్డీస్ కట్లు వేసుకొని, మొహమంతా రంగులు పూసుకొని, తల మీద ముసుగు జారిపోతున్న, సోయి లేకుండా వాక్యం చెప్తూ మేకప్లు దాన్ని ఏమంటారమ్మా లిప్స్టిక్లు పూసుకొని మేమంతా పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నామని చెప్తే, ఆళ్ళు పరలోకాన్ని బాయే అన్నీ విడిచిపెట్టి ఉపవాసం ఉండి కడుపును చంపుకొని రాత్రుల మగళ్ళు ప్రార్థన చేసి త్యాగం కలిగి మనము పరలోక రాజ్యం పోయే పని అయితే, ఇద్దరం ఒకే స్థలంలో ఉంటే మనం ఇంత వెల చెల్లించి ప్రయోజనం ఉందా? లేదు. కనుక ప్రభు ఏం చేశాడో తెలుసా? అందరూ పరలోకములో ఒక స్థలములో ఉన్న అర్హులు కాదని పరలోకములో భిన్న స్థలములను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె చెప్పరే, ఇది నేను చెప్పట్లా, యేసు ప్రభువే స్వయంగా పలికిన మాట. చూద్దాం ఒకసారి ఆ మాటని. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. చదువునా? నా తండ్రి ఇంట అనేక నివాసములు. అంతేనా? నివాసము అన్నాడా? నివాసములు అన్నాడా? నివాసములు. పరలోక రాజ్యము ఒక స్థలము కాదు. అందరూ తలలు పైకి నా వైపు చూస్తూ ఈ పదము గట్టిగా చెప్పాలి. నివాసములు అనకండి. పాత తర్జుమాలో నివాస స్థలములు అన్నాడు, నివాసము కాదు, నివాసములు. ఏకవచనం కాదు. ఏ వచనము? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. బహువచనం. ఒకటి కాదు, చాలా స్థలాలు ఉన్నాయి. పరలోకం అంతా ఒక స్థలము కాదు. పాపం చాలా మంది సేవకులకు కూడా ఈ విషయం తెలియదు. పరలోకంలో ఎన్ని స్థలాలు ఉన్నాయో. విశ్వాసం ఎక్కడికి పోతాడో తెలియదు, సేవకుడు ఎక్కడికి పోతాడో తెలియదు, పరిచారకుడు ఎక్కడికి పోతాడో తెలియదు, సమర్పణ గలవాడు ఎక్కడుంటాడో తెలియదు. కొంతమంది బాగా భక్తి చేస్తారు. ఎంత భక్తి చేస్తారంటే 24 గంటలు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, పరిచర్య పరిచర్య పరిచర్య. కానీ మూతులకు ముక్కులకు ఉన్న సొమ్ములు మాత్రం దిగారు. మళ్ళీ ఇల్లు పక్కలకు వస్తారంటారా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈ ఉదయకాల సమయము పరలోక రాజ్యంలో గొప్ప స్థలం అనేది ఒకటి ఉంది. బాగా రండి. పరలోక రాజ్యంలో ఏ స్థలమమ్మా? కొంచెం గట్టిగా. నేనంటాను ఈ మధ్యాహ్నం మీరు దేవుని వాక్యమును క్షుణ్ణంగా అర్థం చేసుకొని, వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకోగలిగితే ఈ మధ్యాహ్నం పరలోకములో గొప్ప స్థలములో చేరుటకు దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఏ స్థలములో ఉండాలి? కొంచెం గట్టిగా. పరలోకములో గొప్ప స్థలములో ఉండాలి అంటే గట్టిగా. రెండోసారి చెప్పండి. ఈ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మూడోసారి వాళ్ళకి చెప్పండి. అందరు చెప్పారా? చెప్పినోడు ధన్యుడు, చెప్పనోడు అన్యుడు. ఆమె అర్థమైందా? ఏ స్థలంలో ఉండాలన్నా? ఏ స్థలంలోనమ్మా? చెప్పండి. పరలోకంలో ఏ రకాల మనుషులు ఉన్నారు? ఏ రకాల మనుషులు ఉన్నారు? పరలోకంలో గొప్పవారు ఉన్నారు, అల్పులు ఉన్నారు. అల్పులుగా ఉంటే చాలన్న వాళ్ళు ఆమె చెప్పండి. అబ్బో, పరలోకంలో నేను గొప్పవానిగా ఉండాలని ఆశపడిన వారు గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో ఎన్ని స్థలాలు ఉన్నాయో, స్థలాల పేర్లేటో ఇప్పుడు మన పాయింట్ కాదు. మన పాయింట్ ఏమిటంటే పరలోకంలో ఎవరు గొప్పవారు, ఎవరు అల్పులు. చెప్పండి. పరలోకంలో ఎవరు గొప్పవారు, పరలోకంలో ఎవరు? మీకు అర్థం కావాలని చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారికి నేను కొడుకుని అనుకోండి. మా ఇంట్లో బాగా నమ్మకంగా పనిచేస్తున్న పాలేరు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి. వాడు పుట్టినప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు. మా ఇంట్లో కొడుకులా పెరిగాడు. పాలేరే, కానీ ఎలా పెరిగాడు? అలాగని నేను కూర్చున్న స్థలంలో అతను కూర్చోగలుగుతాడా? మంచి గట్టిగా. నేను మా నాన్నగారితో మాట్లాడినట్టు వాడు మాట్లాడగలుగుతాడా? నేను అడిగినట్లుగా వాడు అడగలుగుతాడా? మేముంది ఒకే ఇంట్లో, కానీ వాడి స్థానం వేరే,
నా స్థానము వేరే. సరిగ్గా అలాగే పరలోకములో కూడా గొప్పవారి స్థానము వేరే, అల్పులైన వారి స్థానము వేరే. ఇక్కడ సంఘంలో లేనిపోని బిల్డప్ ఇచ్చి కొంతమంది ఉంటారు, మేడి పండు చూడ మేలుకి ఉంటారు, పొట్టలిప్పి చూడ. సంఘానికి సేవకు దేనికి పనికిరాడు కనుక ఇచ్చే బిల్డప్లు మామూలుగా ఉండవు. మళ్ళీ ఇది వేషాలు మామూలుగా ఉండవు. అమ్మ వింటున్నారా? వింటున్నారా? ఇక్కడేమో అందరి ముందు బాగా భక్తి చేస్తున్నట్టుగా బాగా నటించేసి మేమే బాగా భక్తి పరడం, మేము బాగా ప్రార్థన చేస్తున్నాం, మేము బాగా విశ్వాసం కలిగి ఉన్నాం అని చెప్పి చివరికి నువ్వు పరలోకంలో ఏ స్థలానికి వెళ్ళిపోయే ఏ స్థలం అది? అల్పులైన వారు ఉండే స్థలానికి వెళ్ళామనుకో, నీకు సామెత చెప్తాను, మీకు తెలుసు అనుకుంటాను, సగం చెప్తాను, తెలిస్తే సగం మీకు చెప్పండి. వాడెవడో ఇంత బతికి గట్టి చెప్పాలి. మీ అమ్మలు మీరు బాగా జ్ఞానవంతులుగా మీరు మౌనంగా ఉన్నారేంటి? గట్టిగా చెప్పాలి. వాడు ఏంటంటే వాడెవడో ఇంత బతికి ఏంటంటే చచ్చాడంట. ఇక్కడ బిల్డప్లు బాగా ఇచ్చాడు. ఓ పొలం అని పరిశుద్ధాత్మ తెగభం చేసుకున్నాడు. నోరు తెరిస్తే భాషలు మాట్లాడేశాడు, సపట్లు కొట్టేశాడు, ప్రభుని ఆరాధన చేసేసాడు, పాటలు పాడేశాడు, ప్రసంగాలు చేసేసాడు, అన్ని బాగున్నాయి. కానీ చివరికి పరలోకములో అల్పులైన వారు ఉండే స్థలానికి వెళ్తే వాడు చేసిన భక్తి ఏమైపోయింది? ఏమైపోయిందమ్మా? వ్యర్థమైపోయింది కదా. అందుకే ప్రేమ తెలిపిటారా, మొన్న ఈ మధ్య ఒకే రకం ప్యాంట్లు రెండు కొన్నా. ఒకటేమో షోరూమ్ లో కొన్నా, ఒకటేమో చిన్న షాప్ లో కొన్నా. షోరూమ్ లో కొన్న ప్యాంట్ ఏమో 3000, చిన్న షాప్ లో కొన్న ప్యాంట్ ఏమో 500. అదే డిజైన్, అదే బట్ట. ఎందుకు రేటు మారిందంటే అది ఉన్న స్థలం ఏమో గొప్పది, ఇది ఉన్న స్థలం ఏమో చిన్నది. నేను అంటాను, విలువ కలిగిన ఒక ఉన్నతమైన స్థలంలో చేరి వారిగా మనం ముందుకుగాక. హల్లెలూయా. అందరం పరలోకానికి పోతాం, నో డౌట్. ఒక్క రామే చెప్పలేదు. మీకు నమ్మకం రాలేదు, ఏమో పోతామో పోమని డౌట్ లో ఉన్నారేమో. ఎంత చేసి మీకు లాభం ఏంటేమో పోస్తాను చేసి సోత్రకారులు కాక ఎంత పోతారా పోరా? మా పొద్దున ఆయన నరకం చాలనుకుంటున్నారా? పరలోకం పోవాలని ఆశపడేవారు ఆమె చెప్పండి. ముసలు పడకంతో ముసలు ఏంటి? ఏమైనా నడుములు వెళ్ళిపోయాయా? రోగాలు వచ్చాయా? 80 ఏళ్ళు దాటిన కోడక అనుకుని కూర్చోవాలి. 80 ఏళ్ళు పైబట్టిన కోడక అనుకున్నారా? ఉన్న నడుము కాస్త దేవుడిని కొడతాడు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. చెప్పరే గట్టిగా, చెప్పరే గట్టిగా. ఏ స్థలంలో ఉండాలి పరలోకంలో? కొంచెం గట్టిగా. మరి పరలోకంలో గొప్ప స్థలంలో ఉండాలంటే భూమి మీద ఎలాంటి భక్తి చేయాలి? మీరు చెప్పండి నా వెనక. గొప్ప స్థలంలో ఉండాలంటే గొప్ప భక్తి చేయాలి. అనండి గట్టిగా, రెండోసారి గట్టిగా. కొంతమంది అందరు చూసే పైకి వెళ్తాడు. నాతో గట్టిగా చెప్పండి, గొప్ప స్థలంలో ఉండాలంటే ఉన్నతమైన భక్తి చేయాలి. ఆమేన్, ఆమేన్. ఈ మధ్యాహ్నం ఒక 2-3 పాయింట్లు నాకు టైం ఉన్నంత వరకు ఏంటి నాకు టైం ఉన్నంత వరకు ఎన్ని పాయింట్లు చెప్పగలిగితే అన్ని పాయింట్లు ఉదయం మాట్లాడతారు, మిగతాయన్ని సాయంకాలం మాట్లాడతాను. ఇంకా మిగిలిపోతే మళ్ళా బతుకుంటే, నువ్వుంటే, నేనుంటే, మళ్ళీ వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. స్తోత్రం కలుగును గాక. రైట్, ఫస్ట్ పాయింట్ సమూయేలు మొదటి పుస్తకం ఎన్ని వచ్చింది? 9వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం. అందరు జాగ్రత్తగా వెళ్ళా. మైకులు చదువుకోక బాగా చదువుతున్నావు కానీ గట్టి చదువు భయపడుకోండి. వాడు ఇదిగో ఆ పట్టణంలో దైవజనుడు, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు, అతడు బహుగనుడు.
చెప్పును అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. ఆ మాట నెరవేరును. మనము చాలు వెళ్ళవలసిన- చాలు చాలు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి గట్టిగా చెప్పండి. చూడండి, అందరు తలకాయ చూసారే, తలకాయ పైకి బైబిల్ చదవడం అయిపోగానే తలకాయ పైకి ఎత్తేయాలి. ఇక నన్ను చూడాలి. ఒక వ్యక్తి ఆ ఊర్లో ఆ పట్టణంలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్తున్నాడు, ఏమని సాక్ష్యం చెప్తున్నాడు అంటే, మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహు ఘనుడు, అతడు బహు ఘనుడు అన్నట్టు గట్టిగా మన భాషలో చాలా గొప్పవాడు. ఘనుడన్నా గొప్పవాడన్నా ఒకటే. ఇప్పుడు చెప్పండి, ఈ దైవజనుడు ఎలాంటి వాడంట? చాలా గొప్పవాడు. వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి మాట, ఎలాంటి వాడమ్మా? మీరు ఈ మాట వినండి, నచ్చితే మాట మీరు గట్టిగా ఆమె చెప్పాలి. ఆ ఊరి వారందరూ కూడా ఆ దైవజనుడి విషయమై వారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఫలానా దైవజనుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఇక దైవజనుడు అన్న మాట అక్కడి నుంచి మనం ఒకరు తీసేస్తే, ఆ వ్యక్తి ఆ ఊరిలో ప్రజలందరి చేత మంచి సాక్ష్యమును పొందిన ఘనుడు. హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి, నీవు గొప్పవాడిగా పరలోకములో చేరాలంటే ఆ దైవజనుడు సాక్ష్యము పొందినట్లుగా ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఒక మంచి సాక్ష్యమును కలిగిన వారై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరు గొప్పవాడమ్మా? వెరీ గుడ్. ఎవరు గొప్పవారమ్మా? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుని నమ్ముకోవడం గొప్పతనం కాదు. యేసు ప్రభుని సురక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకోవడం గొప్ప విషయం కాదు. యేసు ప్రభుని నమ్ముకోవడమే గొప్ప విషయం అయితే, దెయ్యాలు కూడా యేసు ప్రభుని నమ్ముతున్నాయి కాదంటారా? ఓ దెయ్యము యేసు ప్రభుతో అంటది, అయ్యా నువ్వు తప్ప నన్ను పంపించేవారు ఇంకొకరు లేరు కనుక ఈ వ్యక్తిలో ఉన్న నన్ను ఆ పందుల్లోనికి వెళ్ళిపోవడానికి నువ్వే ఆజ్ఞ అంటే, దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మనుషుల దెయ్యాలని ఎవరు దూరినాయి? పందుల్లో దూరినాయి. అని దెయ్యాలు కూడా దేవుడు నమ్ముతున్నాయి. నువ్వు దేవుడు నమ్ముతే గొప్పతనం ఏమీ లేదు బిడ్డ. మీరంతా ప్రభుని నమ్మిన వాళ్ళే, మీరంతా ప్రభుని అంగీకరించిన వాళ్ళే, మీరంతా బాప్తిసం తీసుకున్న వాళ్ళే, మీరంతా పరిశుద్ధాత్మను పొందిన వారే. అయితే ఇంతటి సంఘములో, సమాజములో, మీ ఇంట్లో, మీ ఊరిలో, మీ పట్టణములో మీకు ఎలాంటి సాక్ష్యమును మీరు కలిగి ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారు కూడా వెళ్ళిపోతూ ఆయన ఏమని చెప్పాడో తెలుసా? మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుచు అనేకమైన నామములో బాప్తిసం ఇచ్చుచు వారిని శిష్యులుగా చేయండి. ఏమంటారమ్మా? చదువు మాటని మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను బోధించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత యేసు ప్రభువు అంటాడు, మీరు యూదయలోను సమరయలోను యెరూషలేములోను ఆ తర్వాత భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉండండి. ఎలా ఉండాలంటమ్మా? నేను ఆ ఊరి పేరు చెప్తాను, సాక్షులై ఉండాలి అని మీరు అనాలి. వింటున్నారా? యేసు ప్రభువు చెప్పిన వచనంలో ఆ ఊరి పేరు నేను చెప్తాను, మీరేమనాలి?
సాక్షులై ఉండాలి అని. యూదయాలో, సమరయాలో, యెరూషలేములో, భూదిగంతముల వరకు దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆ ఊరిలో దైవజనుడు ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉన్నాడు? సాక్ష్యం కలిగి ఉన్నాడు. కనుక అతను పరలోకములో బహు ధనుడు, లేకపోతే గొప్పవాడు. యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ, ప్రతి చోట ఏం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం. మీరు నా మాట వినండి, చాలా జాగ్రత్తగా. సమరయ, క్షమించండి, యూదయ అంటే మీ ఇంట్లో, సమరయ అంటే మీ ఊరిలో. రికార్డింగ్ అవుతుందా? నీకు ఇష్టం వచ్చినట్టు పోయి రావడానికి ఇది ఇల్లు కాదు. సరే కూర్చో. రైట్. యూదయ అంటే మన ఇంట్లో అనండి గట్టిగా. సమరయ మా ఊరిలో అనండి. యూదయ అంటే ఇల్లు, సమరయ అంటే మా ఊరు, యెరూషలేము అంటే మా సంఘం అనండి గట్టి. చెప్పండి. యూదయ అంటే ఏం కలిగి ఉండాలి? సమరయ ఏముండాలి? యెరూషలేము అనగా ఏముండాలి? ఇంట్లో సాక్ష్యం ఉండాలి. ఊరిలో, సంఘములో, ఇంకా దేశాల మీద పడక ముందు ఇంట్లో సాక్ష్యం సంపాదించుకో. ప్రైజ్ ది లార్డ్. ఊళ్ళో సాక్ష్యం సంపాదించుకో, తర్వాత సంఘములో. ఓసారి ఒక ఆవిడ మందిరానికి వచ్చింది. వాళ్ళ అబ్బాయి మందిరంలో తెగ ఊడ్చేస్తున్నాడు, తెగ పని చేస్తున్నాడు. వాళ్ళ అమ్మకి కళ్ళు నమ్మలేకపోతుంది. ఆమె కళ్ళు అది నమ్మలేకపోతుంది. వీడు నా కొడుకేనా? దగ్గరికి వెళ్ళింది. ఒరే నువ్వేనా? నాకు అర్థం కాలేదు, ఎందుకప్పా ఇలా కట్టుంది. ఏంటమ్మా ఏమైంది అంటే, అసలు ఈ ఇంట్లో గ్లాసు పట్టుకొని గ్లాసు మంచి నీళ్ళు కూడా పోయడానికి ఇష్టపడ్డు ఇక్కడ వచ్చి తెగ పని చేస్తున్నాడు. ఇంట్లో అస్సలు పని చేయడమ్మా. ఒక గ్లాస్ మంచి నీళ్ళ బాబు అంటే పోయి తెచ్చుకోబో అంటాడు. చివరికి ఏదైనా పని చేస్తుంటే ఎవరై అన్నం పెట్టుకొని తినరాక, నువ్వు తెచ్చిపెట్టు, నీళ్ళు తెచ్చిపెట్టాలి, తిన్న కంచెలు తీయాలి, ఇంట్లో అన్ని నేనే చేయాలి. ఇక్కడేమో బాగానే చేస్తున్నాడు అంటే వీడికి సంఘములో సాక్ష్యం ఉంది, ఎక్కడ సాక్ష్యం లేదు? ఇంట్లో సాక్ష్యం లేదు. కొందరికి సంఘంలో సాక్ష్యం ఉంటుంది, ఊర్లో సాక్ష్యం ఉండదు. జీవితాలు బాగుండవు, బ్రతుకులు బాగుండవు, మాటలు బాగుండవు, క్రియలు బాగుండవు, ఆలోచనలు బాగుండవు, తలంపులు బాగుండవు. దేవుని బిడ్డలారా, ఇంట్లో సాక్ష్యం, ఊళ్ళో సాక్ష్యం, సంఘములో సాక్ష్యం, ఆ తర్వాత నీ పొలిమేరలు దాటి బయటికి వెళ్ళి సాక్ష్యంగా కలిగి ఉంటావు. హల్లెలూయా. అంతేగాని సాక్ష్యము లేకుండా నువ్వు ఒక క్రైస్తవునిగా బ్రతుకుచున్న వాడివైతే నీవు పరలోకములో ఎలాంటి వాడివి? అల్పుడవు. ఒక మంచి సాక్ష్యము కలిగి బ్రతుకుచున్న వ్యక్తివైతే పరలోకములో ఘనమైన వారిగా ఎంచబడతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మీకు అర్థం కావడానికి చెప్తాను. అబ్రహాము దేవుని వల్ల సాక్ష్యం పొందాడు. ఎవరి సాక్ష్యం పొందాడు? విశ్వాసులకు తండ్రి. ఏమిటో పెట్టి మొహాలు వేసుకొని చూస్తున్నారు, నిద్ర వస్తుందా లేకపోతే వాక్యం అర్థం కావట్లేదో తెలియట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకున్న సాక్ష్యం ఏంటి? విశ్వాసులకు తండ్రి. దావీదుకున్న సాక్ష్యం ఏంటి? ఇతడు నాకు హృదయానుసారుడు. మోషేకున్న సాక్ష్యం ఏంటి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యోబుకున్న సాక్ష్యం ఏంటి? ఇతని వంటి యథార్థవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు భూమి మీద మరొకడు లేడు. పాపాత్మురాలైన ఒక స్త్రీ ఎవరి సాక్ష్యం పొంది తెలుసా? ఈమె నా దేహమును భూస్థాపన విషయమై
అభిషేకించింది కనుక మిక్కిలి విలువ కలిగిన అత్తరు జటామాంసపుడును తీసుకొచ్చి దాన్ని పలగొట్టి ఆయన తల మీద పోసినప్పుడు అందరూ తిట్టారు. 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి దాన్ని బీదలకు ఇవ్వచ్చు కదా అంటే యేసు ప్రభు అంటాడు, ఈమె చేసినది చాలా గొప్ప కార్యం. ప్రపంచంలో సువార్త ప్రకటింపబడు ప్రతి చోట ఈమె చేసిన కార్యములు కనపరచబడుతుంది. ఎందుకంటే ఈమె నా దేహమును భూస్థాపన విషయమై అభిషేకించినది. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. సరే, ఈ సాక్ష్యాలన్నీ మీకు తెలియదేమో. పోనీ యేసు ప్రభు వారికి ఉన్న సాక్ష్యం చెప్పగలరా? యేసు ప్రభు వారికి ఉన్న సాక్ష్యం ఏంటి? మర్చిపోయారా? గుర్తు లేదా? నేను గుర్తు చేస్తాను, చెప్పగలరా? ఏమే నా ప్రియమైన కుమారుడు. తప్పట్టు కొట్టాలి, బాగా వెళ్ళిపోవాలి అంతే తప్ప ఇంకేం అర్థం కాదు మనకి. ఇంకా దేవుడికి మహిమ కలుగును గాక. జీవితాంతం అలాగే ఉండిపోవడానికి వచ్చారా మందిరానికి? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నోరు తిప్పకుండా సైలెంట్ గా కూర్చొని సింగనాదాలు చేస్తున్నారంటే మీ పాస్టర్ గారి బాధ ఏంటో నాకు అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పరే గట్టిగా. ఇలా సురుకుగా దాంట్లో సింగనాదాలు చేసుకుంటూ అలా స్టైల్గా ఉండేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు. బైబిల్ అస్సలు ఒప్పుకోదు. ఎందుకు తెలుసా? హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు. విశ్వాసులు ఎలాంటి వారిగా ఉండాలి? చురుకైన వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారికి ఉన్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. తండ్రి తన కుమారుని విషయమై సాక్ష్యం చెప్పినట్లు ఈ రోజున యేసు ప్రభు మన విషయమై సాక్ష్యం చెప్పాలి. ఆయన దేవుని దృష్టిలో సాక్ష్యములు పొందిన వారిగా ఉండాలి. యేసయ్య మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యములు పొందిన వాడే పరలోకములో ఇంటికి మీరు సంఘంలో ఎలా బ్రతుకుతున్నారు, సమాజంలో ఎలా బ్రతుకుతున్నారు, ఇంట్లో ఎలా బ్రతుకుతున్నారు? వింటున్నారా? ఇక్కడ బాగానే మాట్లాడతారు, బాగానే భాషలు మాట్లాడతారు. ఇంటికి వెళ్ళాక నోరు పడేసుకొని కొట్లాడుకొని దెబ్బలాడుకొని మీరు ఏమంటారు, గుజ్జులాడుకొని కొట్టుకొని తిట్టుకొని. విన్నారా? భార్య భర్తల మధ్య గొడవలు. చర్చికి మాత్రం బైబిల్ బాగానే పట్టుకొస్తారు, ఇంట్లో మాత్రం ఇక మహాభారతం లేకపోతే ప్రపంచ యుద్ధం కంటే భయంకరమైన యుద్ధాలు జరుగుతుంటాయి. వింటున్నారా? భార్య భర్తల మధ్య నెమ్మది లేదు, అన్నదమ్ముల మధ్య నెమ్మది ఉండదు, అక్కచెల్లెల మధ్య నెమ్మది ఉండదు, ఆస్తి గొడవలు, లేకపోతే పంతం గొడవలు, పెద్దనాళ్ళ గొడవలు. ఎందుకంటే దేవుళ్ళకి ఇవన్నీ పోతే పోయింది ఆస్తి ఇడిచిపెట్టేయండి. దేవుడే అన్యాయస్తుడు కాదు. 1 రూపాయి పోతే దేవుడికి 10 రూపాయలు చేతికి అప్పగిస్తాడు. మనుషుల మీద ఆధారపడి గొడవలు పెట్టుకోవడం కాదు, దేవుని మీద ఆధారపడి సమాధానకరమైన సాక్ష్యములు పొందగలిగితే పరలోకములో నీవు గొప్పవాడిగా ఎంచబడతావు. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందున్నది. వింటున్నారా? మన ధనము పరలోకములో మనము సమకూర్చుకోవాలి కనుక అక్కడ పొందవలసిన స్థానం కొరకే మనం ప్రయాసపడే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రశ్న వేస్తాను, మీరు అందరు గట్టిగా సమాధానం చెప్పండి. ఫస్ట్ పాయింట్, పరలోకంలో ఎవరు గొప్పవారమ్మా? ఎవరమ్మా? మంచి సాక్ష్యం కలిగిన వాడే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. సెకండ్ పాయింట్ చూద్దాం. అందరు సెకండ్ పాయింట్ చూద్దాం. చదవండి. రెండో పాయింట్ అయిపోయింది. మంచి సాక్ష్యం అయిపోయింది. మళ్ళీ ఇంకా మంచి సాక్ష్యం తింటున్నామే. సంఘ క్షేమము కొరకు రెఫరెన్స్ ఏంటి? సామెతల పుస్తకమా? ఎజ్రా పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనం. శ్రేష్ఠుడునైనా ఘనుడు, శ్రేష్ఠుడునైనా చూడండి, ముందే ఆ మాట రాసేసాడు. ఘనుడు
శ్రేష్ఠుడైన అస్నప్పరు నది ఆస్నప్ప అను నది యూదలకు రప్పించి ఆ సొమ్రోను పట్టణములందును ఆ నది అవతలనున్న ఆ ప్రదేశమందును ఉంచిన ఆ తక్కిన జనములను ఆ నది యువతలనున్న ఆ తక్కిన వారును ఆ ఉత్తరము ఒకటి రాసిరి. ఆ వీరు రాజైన అర్థహస్తకు ఆ రాసి పంపిన ఉత్తరము నగరు. నేను చదువుతాను, అందరూ వినండి. మీకు అర్థమైనట్టుగా నేను చదువుతాను, అందరూ చూడండి. ఘనుడును శ్రేష్ఠుడునైన ఆస్నప్పారు నది యువతలకు రప్పించి షోమరోను పట్టణమందు నది యువతల ఉన్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనులను నది యువతల ఉన్న తక్కిన వాళ్ళకు ఉత్తరం ఒకటి రాసి ఏమని ఉత్తరం రాశారు? వీరు రాజైన అర్థహస్తకు రాసిన పంపిన ఉత్తరముగా నగలు నది యువతల ఉన్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయదేమనగా తమ సన్నిధి నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు యెరూషలేములకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడ్డ పట్టణమును కట్టించుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతులు చేయించున్నారు. కావున రాజైన తమకు తెలియజేయవలసిందేమనగా ఈ పట్టణము కట్టే దాని ప్రాకారములను నిలబెట్టినలా వారు శిస్తు గాని సుంకి గాని పన్ను గాని ఇయ్యక ఎందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. చాలు, ఇక అదంతా చదవాల్సిన పని లేదు, మీకు వివరిస్తాను, బాగా వినండి. అందరూ తలకాయలు పైకెత్తుతారా? ఈయన చూడండి, అక్కడ ఒక రాజు కనబడుతున్నాడు. ఆయన పేరు అర్థహస్త అని గట్టిగా రైట్. ఆ దేశంలో ఒక అధికారి ఉన్నాడు, అతని పేరు ఆస్నప్పరు అనండి. ఆస్నప్ప అనే ఒక వ్యక్తి ఆ దేశంలో ఉన్నాడు. వింటున్నారమ్మా? రాజుగారికి లెటర్ రాస్తున్నాడు. రాజుగారికి ఏం చేస్తున్నాడమ్మా? ఏమని లెటర్ రాస్తున్నాడంటే, అయ్యా, తిరుగుబాటుదారులైన యూదులు, ఏ యూదులంట? యూదులు అంటే దేవుని బిడ్డలు అని. యూదులు అంటే కానీ ఎలాంటి వారంటే వాళ్ళు క్రైస్తవులే, కానీ ఎలాంటి వాళ్ళు? దేవుని బిడ్డలే, కానీ ఎలాంటి వాళ్ళు? ఇదో ఆ తిరుగుబాటుదారులైనటువంటి యూదులు ప్రాకారములు కడుతున్నారు, దేశమును మరమ్మతు చేస్తున్నారు. వాళ్ళు అసలే మంచివాళ్ళు కాదు. వాళ్ళు కనుక పని చేస్తే మీకు సుంకము కానీ పైకము కానీ శిస్తు కానీ వారు కట్టరు, పన్ను కట్టరు. కనుక వారు ఆ పని చేస్తే దేశానికి నష్టం. కనుక దయచేసి వారు చేస్తున్న పని ఆపండి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలపై మాట. నేను కొన్ని విషయాలు సూటిగా మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అర్థహస్త అనబడుచున్న రాజుకు ఆస్నప్ప రాస్తున్నటువంటి లెటర్ యొక్క అర్థం ఏంటంటే, అయ్యా, మన దేశంలో యూదులు ఉన్నారు. ఎవరున్నారంటమ్మా? యూదులు అంటే ఎవరన్నా? నేను దేవుని బిడ్డలు అంటే గట్టిగా. కానీ వీళ్ళ స్వభావం ఏంటి? వెరీ గుడ్. ఎవరు వీళ్ళు? తిరుగుబాటు యూదులే, కానీ తిరుగుబాటుదారులు. వాళ్ళ పని చేస్తే మన దేశానికి నష్టము. అందుచేత వారు చేస్తున్న పనిని ఆపండి. ఇప్పుడు అందరూ సమాధానం చెప్పండి. ఆస్నప్ప దేశం యొక్క క్షేమాన్ని కోరుకున్నాడా? దేశానికి నష్టాన్ని కలిగించాడా? కొంచెం గట్టిగా. క్షేమము కోరుకున్నవాడు, క్షేమాన్ని కోరినవాడు అని గట్టిగా. దేని క్షేమము కోరుకున్నాడు? వెరీ గుడ్. అందరూ మాట గట్టిగా చెప్పండి. దేశ క్షేమమును కోరినవాడు అనండి. రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. అందుకే ఆ వ్యక్తి గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉంది? అతను ఎలాంటి వాడంట? వచ్చిన ఆరంభంలోనే ఉంది. ఎలాంటి వాడంట? ఘనుడు అని గట్టిగా. ఇంకొంచెం
గట్టిగా. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆన్సర్ చెప్పండి గట్టిగా. క్షేమాన్ని కోరేవాడు, మరి చెప్పాలి, దేశ క్షేమమును కోరేవాడు. మీకు మంచి మాట చెప్పనా, భౌతికంగా మనము మన భారతదేశపు వాస్తవ్యులమైన ఆత్మీయంగా మనము దేవుని రాజ్యములకు సంబంధించిన వారము. హల్లెలూయా. ఈ మాట యొక్క భావం ఏంటంటే, మనము సంఘ క్షేమమును కోరిన యెడల మనము దేవుని దృష్టిలో ఘనులముగా ఎంచబడతాము. ఏ క్షేమం కోరాలి? సంఘ క్షేమం. అనండి గట్టిగా. రెండోసారి గట్టిగా. ఒక విశ్వాసి తన మనసులో ఏం కోరుకోవాలి? కొంచెం గట్టిగా చెప్పండి. మరి నేను అడుగుతున్నా మిమ్మల్ని, సూటిగా సమాధానం చెప్పండి. మీరు సంఘ క్షేమమును కోరేవారేనా? మీ వల్ల సంఘానికి లాభం కలుగుతుందా? మీ వల్ల సంఘానికి మేలు కలుగుతుందా? మీ వల్ల సంఘానికి ఉపయోగం కలుగుతుందా? ఏమిటో తలకాయలు ఎవరు పైకి ఎత్తట్లా. కయ్యూను పొరపాటు చేసినప్పుడు తలకాయలు తెచ్చుకున్నాడంట. నేను ఈ మాట్లాడేటప్పటికి నెమ్మదిగా ఒక్కొక్క తలకాయ కిందికి వెళ్ళిపోతా ఉంది. నీకో మాట చెప్పనా, సంఘానికి నష్టం కలిగించే, సంఘానికి మేలు చేయకపోయినా పర్వాలేదు, నష్టాన్ని మాత్రం చేయకూడదు. ఇది నాలో చాలా మంది సంఘములో ఉంటారు, వాక్యం వింటారు, ప్రార్థన చేయించుకుంటారు, బాప్తిసం తీసుకుంటారు, మేలు పొందుతారు, ప్రేమ అనుభవిస్తారు, సంఘానికే ద్రోహం చేస్తారు, సంఘానికే అసలు పెడతారు, సేవకుల మీదనే వ్యతిరేకంగా మాట్లాడతారు. పాస్టర్ గారు ఇలాంటివాడు, పాస్టర్ అమ్మ ఇలాంటిది, వాళ్ళ పిల్లలు ఇలాంటివాడు, సంఘం ఇలాగుంది, ఆయన ఇలా చేస్తాడు, అలా చేస్తాడు. మీరు ఎప్పుడైతే సంఘానికి సేవకునికి నష్టాన్ని కలిగిస్తారో, బైబిల్లో ఉన్న శాపాలన్నీ మీ ఇంటి వాకిట అప్పుడే పొంచి ఉంటాయి. జాగ్రత్త. అందుకే అంటున్నాను, పరలోకములో ఎవడు ఘనుడో తెలుసా? సెకండ్ పాయింట్, ఆస్నప్ప దేశ క్షేమమును కోరినట్టుగా. మళ్ళీ చెప్తున్నాను, ఆస్నప్ప దేశ క్షేమమును కోరినట్లుగా మన దేశమైన దేవుని రాజ్యం అనగా సంఘము క్షేమమును కోరువారమై ఉండాలి. హల్లెలూయా. ఏం కోరుకోవాలమ్మా? కొంచెం గట్టిగా. బల సూచకమైన మందసమానికై బల సూచకమైన సజీవయాగమై యుక్తమైన సేవకై సజీవయాగమై
ఏమని కోరాలమ్మా? మరి నీ వల్ల సంఘానికి మేలు కలుగుతుందా? సంఘానికి పరిచయకి అందరూ సహకరిస్తున్నారా? మేలు మేలు కోరే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? సంఘానికి అనుకూలంగా ఉన్నావా? సంఘానికి వ్యతిరేకంగా ఉన్నావా? దీనిని జాగ్రత్తగా ప్రేమ నిలబెట్టాలా. యేసు ప్రభు శిష్యులు ఉన్నారు 12 మంది. ఇందులో ఒకడు శిష్యులుగానే ఉన్నాడు, కానీ యేసు ప్రభు వాడు ఎలాంటి వాడు? వ్యతిరేకి. ఎలాంటి వాడమ్మా? వ్యతిరేకి. కారణం తెలుసా? అందరూ దేవుడు చేసిన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే నీకు గుడ్లు తిరిగినాయా, పెడకలు తిరిగినాయా పట్టేస్తాయి. ఏమిటో లేవగానే మీరు అలా ఎదుగుతున్నారో అర్థమైంది. ఒక 6 నెలలు మీ పాస్టర్ గారిని హైదరాబాద్ పంపించి నేను వచ్చి నాకు అంతా సెట్ అయింది. స్తోత్రం కలుగునుగా. ఆమె చెప్పరే. అందరూ దేవుడు చేసే కార్యాలు చూస్తూ ఉంటే ఈడొక్కరు మాత్రం వచ్చిన కానుకలన్నీ సంచలు వేసుకుంటా ఉన్నాడు. చూడాడు అమ్మా, ఇస్కరియోతు యూదా. వాడి దగ్గర ఎప్పుడు ఏముంది అమ్మా? డబ్బుల సంచి. ఏముందమ్మా? డబ్బుల సంచి. యేసు ప్రభు ఏమన్నాడు? అన్ని విడిచిపెట్టరా బాబు అంటే ఈ సంచి చేసుకుని వచ్చాడు. అప్పుడు విన్నాడా? యేసు ప్రభుతో ఉన్నట్టుగానే ఉన్నాడు, శిష్యులుగానే ఉన్నాడు, కానీ యేసు ప్రభుకి ఎసరు పెట్టేశాడు. యేసు ప్రభు సంఘంలోనే అక్కడి ద్రోహులు ఉన్నారు. ఇక మన సంఘంలో ఉండకపోరంటారా? యేసు పట్టుకుని చెయ్యి. ఏమిటో మా పాస్టర్ గారు మొత్తం అన్ని విషయాలు చెప్పేసినట్టున్నాడు అయ్యగారికి. అందుకే అయ్యగారు ఇలా మాట్లాడుతున్నారేంటి? నీ బొర్ర పోలీసు చూపు చచ్చిపోతావు రే అలా అనుకున్నావంటే. నేను ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడిన, అందుకే మీటింగ్ జరిగే స్థలం దగ్గరలో కూడా ఉండి ఎక్కడో దూరంగా ఉంటాను. ఎవరి దగ్గర కూడా రాని, ఎవరితో మాట్లాడను. అలాగే పరిశుద్ధాత్మదేవుడు ఏది బోధిస్తే, పరిశుద్ధాత్మదేవుడు ఏది చెప్తే, పరిశుద్ధాత్మదేవుడు ఏది నేర్పిస్తే అదే మాట్లాడు. ప్రభు ఈరోజు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ ఉపవాస పండుగలలో సంఘములో ఒక పెను మార్పు రావాలి. సంఘం ఒక నూతన మలుపు జరగాలి. సంఘములో నమ్మకస్తులు లేపబడాలి. సంఘ క్షేమాన్ని కోరేవారు సిద్ధపడాలి. అవసరమైతే సంఘము కొరకు పానార్పణముగా ప్రాణములు అర్పించేవారు లేపబడాలి. హల్లెలూయా. చెప్పండి, నీ వల్ల సంఘానికి ఏం కలగాలి? మేలు క్షేమము కలగాలి. మేలు క్షేమము కలగాలి. అన్ని గట్టిగా. నీ వలన అభ్యంతరం కలిగితే యేసు ప్రభు ఎవరు తెలుసా? మీలో ఒకడు అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు అభ్యంతరపరచబోతున్నాడు. కనుక అభ్యంతరము ఎవరి వల్ల కలుగునో వానికి శ్రమ అన్నాడు. సంఘ క్షేమమును కోరక సంఘానికి వ్యతిరేకంగా, సేవకు వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకముగా ఎవడైనా క్రియ చేసిన, ఆలోచించిన అభ్యంతర పడువానికి శ్రమ. యేసుప్రభుని నమ్మేశారు కదా, పర్వతాన్ని వెళ్ళిపోతారు అనుకోబాకండి. కొన్ని సంఘాల్లో అయితే పెత్తనాల గొడవలు, కొన్ని పెద్ద పెద్ద చర్చికి వెళ్ళి చూడండి, ప్రెసిడెంట్ గొడవలు, సెక్రటరీ గొడవలు, పాస్టర్ గొడవలు. ఆ పాస్టర్ గారు నచ్చకపోతే వాళ్ళు ఏమంటారు? అయ్యా నా కింద ఉండే వాళ్ళు ఏమంటారు? ఆ కమిటీ అంటారు కదా, ఈ కమిటీ వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేసేయడం. కమిటీ చెప్పినట్టు సేవ చేయాలి, కమిటీ చెప్పినట్టు ప్రసంగాలు చేయాలి, నచ్చని ప్రసంగాలు చేస్తే ట్రాన్స్ఫర్. ఇలాంటి దేవా జాగ్రత్త. దేవుని బిడ్డ, సంఘం యొక్క క్షేమమును కోరిన వాడే నేనంటాను, ఆస్నప్పకున్న ఆత్మ మీ మీదికి దిగి వచ్చును గాక. ఆస్నప్ప చేసిన పరిచర్య సంఘముల ప్రతి విశ్వాస చేయను గాక. సంఘములో ఆస్నప్ప వంటి వారు లేపబడుదురు గాక. ఏమని చెప్పాలి? రాజా మీరు జాగ్రత్త, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు జాగ్రత్త. సంఘక్షేమం మీరు కోరాలని సేవకునికి మీరు విషయాలు తెలియపరిచి, సేవకునికి వార్తలు అందించి, సంఘాన్ని కాపాడుకొని కాచుకునే సహకారిగా ప్రతి విశ్వాసి ప్రయాసపడాలి. హల్లెలూయా. మీరు గుసగుసలు ఆడుతున్నారు అనుకోండి, ఉన్నాయి బాయ్, దాచుకున్నాయి బాయ్. స్తోత్రం. వింటున్నారా? ఈ నష్టం రాకుండా మీరు కాపాడుకోవడానికి ప్రయత్నించండి.
కనుక ఎన్ని పాయింట్ చెప్పినా ఇప్పుడు నేను గట్టిగా చెప్పాలి, 2 పాయింట్ చెప్పిన అంతేనా? 3వ పాయింట్ చెప్తాను. అందరూ ఫస్ట్ పాయింట్ చెప్పండి ఒకసారి. ఎవరు ఘనుడు? అదే పరలోకంలో ఎవరు ఘనుడు? అలాగే గిరిపై తెస్తాను. నేను అడిగిందే అది, పరలోకంలో ఎవరు గొప్పవాడు? మీరు తప్పు చెప్తే పర్వాలేదు, యాక్టివ్ అయిపోయారు, నాకు అదే చాలు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. సెల్ ఫోన్ రీఛార్జ్ అయితే డుమ్మని వెళ్ళినట్టుగా ఒక్కసారి వెళ్ళిపోయారు. అంటే అప్పట్లో ఏం చేస్తూ ఉండాలి? ఛార్జింగ్ పెడతా ఉండాలన్నమాట. దేవుడు ఇంకా బలపరచును గాక. వెరీ గుడ్. ఎవరు పరలోకంలో ఎవరు గొప్పవారమ్మా? సాక్ష్యం కలిగిన వారు. 2వది ఎవరు గొప్పవారు? సంఘ క్షేమమును కోరినవాడు. 3rd పాయింట్ సామెతలు, క్షమించండి, యెషయా పుస్తకం 52:13. యెషయా పుస్తకం 52వ అధ్యాయం. ఎవరు మా పిల్లలు? ఈసారి ఆ పిల్లలు అలర్ట్ చేశారనుకో, వాళ్ళ అమ్మను ఊరేస్తాం పెద్దలే. బయటకు వచ్చిన వాక్యం వినండమ్మా. రైట్, ప్రైజ్ లార్డ్. అందరూ చదవనా? ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనముగా ఎంచబడును. అతడు మహాఘనునిగా ఎంచబడును. ఆ ఫస్ట్ లైన్ చదువుతాను ఒకసారి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ఇప్పుడు కింద లైన్ చదవమ్మా. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనునిగా ఎంచబడును. ఒకసారి గట్టిగా ఆమె చెప్పండి. జాగ్రత్తగా ఈ 2 మాటలు అక్కడ నేను పెడతాను. 2 మాటలు పెడతాను. అందరు నన్ను చూస్తారా బిడ్డ? అలాగే ఎవరు తెచ్చు చదువు చూసారుగా. ఇక నన్ను చూడండి. ఆ రెఫరెన్స్ రాసుకోండి. ఆ పాయింట్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నా వైపు చూడండి. ఆ ఫస్ట్ లైన్ లో అతడు వివేకముగా ప్రవర్తించును గనుక అతడు అవన్నీ మర్చిపోండి, మన పాయింట్ చెప్పండి. అతడు మహాఘనుడిగా ఎంచబడును. మహాఘనుడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తాను. వివేకముగా ప్రవర్తించినవాడు గనుక అతడు మహాఘనునిగా ఎందుకు ఎంచబడ్డాడంటే అతనికి ఏం కలిగిన వాడు? వివేకము కలిగిన వాడు. ఇప్పుడు నేనంటాను, వివేకము కలిగిన వాడు ఘనుడు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాము? మంచి సాక్ష్యం కలిగిన వాడు ఘనుడు. 2వది ఏం చెప్పాను? క్షేమమును కోరిన వాడు ఘనుడు. 3వది ఏమన్నాను? వివేకం కలిగిన వాడు. వివేకం కలిగి ఉండాలంటే అర్థం ఏంటి? జ్ఞానము కలిగి ఉండాలి. వివేకం ఇస్ ఈక్వల్ టు జ్ఞానం. జ్ఞానం ఇస్ ఈక్వల్ టు దేవుని భయము. ఆమె సామెతల పుస్తకంలో అంటాడు, ఈ వాకండి, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలం. వెరీ గుడ్. యెహోవా యందు భయం. యెహోవా యందు, అందరూ చెప్పండి, యెహోవా యందు భయం అనండి గట్టిగా. అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం అన్న మాటకు మరొక పరిభాషలో పదం ఏంటి? వివేకం. వివేకం కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? భయం మర్చిపోండి. చివరి పదం చెప్పండి. దేవుని భయము కలిగి ఉన్నవాడే వివేకము కలిగిన వాడు. అర్థమైందా? మీరు మళ్ళీ మేఘమోహన్ చూశారు. మళ్ళీ చెప్తారు, తినండి, తలకాయలు పైకి ఎత్తండి. అందుకే నన్ను చూడాలంట చెప్పేటప్పుడు. తలకాయలు ఓ బిడ్డ నన్ను చూడు, గీకెత్తు విలేకరు మాదిరిగా చూడమంటే. తెలుగు అర్థం కావట్లేదా? ఇంకా వేరే భాషలో చెప్పాలా? ఓ పెద్ద కర్రచుకుంటాను, ఆ భాష చెప్తాను. రైట్, నన్ను చూడండి. వివేకము ఇస్ ఈక్వల్ టు జ్ఞానము అనండి. జ్ఞానము ఇస్ ఈక్వల్ టు ఏంటది? జ్ఞానం అంటే అర్థం ఏంటి? దేవుని భయం. ఇప్పుడు 3 పాయింట్ అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏంటది?
వివేకం. అనండి గట్టిగా, అనగా జ్ఞానం అనగా అది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను. వివేకం అనగా జ్ఞానం అనగా, ఇప్పుడు జ్ఞానం తీసేయండి. వివేకం అనగా దేవుని భయము కలిగిన వాడు. ఎలాంటి వాడు? గొప్పవాడు, లేకపోతే ప్రైజ్ ది లార్డ్. దేవుని భయం ఉందంట? దేవుని భయం నీకు ఉందంటారా? నిజమేనా? టీవీలు చూసి వాడు చేతులు పైకి లేకపోతే ఉందని తలకాయ బాగా ఉపయోగం. మనం టీవీ ఎలా చూస్తున్నాం? సీరియల్ చూసేవాళ్ళు, సినిమాలు చూస్తారా? సీరియల్ చక్రవాకం వస్తుందా? ఇంకా సీరియల్ పేరు చెప్పండి. మొదలు రేకులు అంట. యేసు నామంలో పెట్టి టీవీలన్నీ వెళ్ళిపోవాలి. దేవుని భయం ఉన్నవాడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడా? నేను మంచి మాట చెప్తాను. దేవుని భయమును కలిగిన వారిగా ఈ లోకంలో బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానమ్మా? మంచి సాక్ష్యము కలిగిన వాడు పరలోకములో గొప్ప. రెండవది సంఘ క్షేమము కలిగిన వాడు పరలోకములో గొప్ప. మూడవది దేవుని భయము కలిగిన వాడు పరలోకములో గొప్ప. ఏం కలిగి ప్రవర్తించాలో, ఏం కలిగి బ్రతకాలి? భయము కలిగి. ఏం కలిగి బ్రతకాలి? వివేకం మర్చిపోండి, జ్ఞానం మర్చిపోండి. దాని చోట ఏమని పెట్టాలమ్మా? దేవుని భయం. అండి గట్టిగా. మనకి ఎప్పుడు ఏ భయం ఉండాలి? ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఊళ్ళో ఉన్నా, ఊరి బయట ఉన్నా, చర్చిలో ఎట్లున్నామో ఇంట్లో కూడా అలాగే ఉండాలి. ఊళ్ళో ఎట్లున్నామో మందిరంలో కూడా, అన్ని చోట్ల ఎక్కడున్నా ప్రభు చూస్తున్నాడు, ప్రభు గమనిస్తున్నాడు, ప్రభు అంతా తెలుసు, ఆయన అన్ని గమనిస్తున్నాడని నీవు చూచి ఆయన భయమును కలిగి ఉండగలిగినప్పుడే నా దేవుడిని కనపరుస్తాడు. హల్లెలూయా. కలిగి ఉండాలమ్మా. దేవుని భయము కలిగిన వాడు ఘనుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పాయింట్ చెప్పి ఉదయకాలం ముగిస్తాను, మిగతా సాయంత్రం చెప్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. ఇతడెంత ఘనుడో చూడుడి. అది గదుగో స్టార్టింగ్ లోనే ఆ పదం ఉపయోగించాడు. ఇతడెంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొట్టిన శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులు నుండి యాజకత్వము పొందువారు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వచనం నేను చదువుతున్నంత జాగ్రత్తగా వినండి. ఇతడెంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. యేసు నామములో మీ తలకాయలు ఎత్తబడును గాక. ఆమె చెప్పగలి తలకాయలు ఏం చేశారు? స్తోత్రం. దానికి ఆమె అలవాటైపోయింది. రైట్. నా బాధ ఏంటంటే కొంతమంది కళ్ళు మూసిపోతున్నాయి, సుమ్మగా జోలపాటు పడేట్టుగా ఇంట్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అవసరమైతే మిమ్మల్ని పర్మనెంట్ గా పడుకోబెట్టగలను ఇక లేవకుండా. జాగ్రత్తగా వినండి మాటలు. ఆఖరి మాట. అబ్రహాము మెల్కీసెదెకు అను యాజకునికి ఏమిచ్చాడంట? 10వ వంతు, దశమ భాగం ఇచ్చాడంట. అన్ని గట్టిగా ఏమిచ్చాడమ్మా?
అతడు దశమ భాగమును మెల్కీసెదెకును యాజకునికి ఇచ్చినందువలన అతడి గురించి బైబిల్ ఏమని రాసిందంటే అతడు ఘనుడు. ఏంటో ఈ పాయింట్ వచ్చేప్పటికి ఆమె తగ్గిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమయ్యే భాషలో ఒక్క మాట ముందుకు వెళ్ళిపోతారు. దశమ భాగములను దేవునికి ఇవ్వగలిగిన వాడు దేవుని దృష్టిలో ఘనుడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దశంభాగాలు ఇస్తున్నారు? క్రమంగా దశంభాగాలు ఇచ్చేవారు మీ చేతులు పైకెత్తని చూద్దాం. అందరూ దశంభాగాలు ఇస్తున్నారా? 10వ భాగం ఇస్తున్నారా? ఖచ్చితంగా మీకు వచ్చిన సంపాదనలో, మీకు వచ్చిన రాబడిలో 10వ భాగం దేవునికి ఇస్తున్నారా? దేవుడిని దీవించుగా. కొంతమంది ఏదో 100 రూపాయలు, ఒక 500 రూపాయలు అవసరం వస్తే ఎప్పుడో ఒకసారి 1000 రూపాయలు పాస్టర్ చేతిలో పెట్టి కానుకలు ఇచ్చేసాంలే, అయ్యగారికి ఇచ్చేసాంలే, మాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకోబాకండి. నువ్వు కానుకలు ఇవ్వకపోతే, దశంభాగాలు ఇవ్వకపోతే ప్రభు సైలెంట్ గా ఉంటాడు, ఏమంటూ మౌనంగా ఉంటాడు. కానీ దశమ భాగము ఇవ్వడం నేర్చుకొనని వాడు పరలోకములో అల్పులుగా ఉండిపోతాడు. అందుకే నేను అంటాను, ఏ విశ్వాసి అయితే తన సంపాదనలో దేవునికి దశమ భాగం, 10వ భాగం, దశమ భాగం ఎంత? 10వ భాగం దేవునికి ఇస్తాడో వాడే దేవుని దృష్టిలో ఘనుడు. ఆమె 4th పాయింట్ చెప్పండి. ఘనుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? 10వ వంతు దేవునికి ఇవ్వాలి. చెప్పండి, 10వ వంతు దేవునికి. మళ్ళీ చెప్పాలి, ఎంత ఇవ్వాలి దేవునికి? ఇస్తున్నారా? వింటున్నారా? మనం తినే పుదీనా, జీలకర్ర, కొత్తిమీరలో కూడా 10వ భాగం ఇవ్వాలంట, తెలుసా మీకు? మనం తినే ఆహారంలో కూడా మొదటి అప్పమును దేవునికి ఇవ్వాలి, తెలుసా మీకు? చాలా మంది దేవుని బిడ్డలకి కానుకలు ఇవ్వడం తెలవదు. చాలా మంది దేవుని బిడ్డలకి దశమ భాగాలు తీసుకొని రావడం తెలవదు. చాలా మంది దేవుని బిడ్డలకి కృతజ్ఞత అర్పణం తీసుకొని రావడం తెలవదు. ఏదో నెలకింత కానుక పెట్టేసి ఇచ్చేసాము కదా అని మౌనంగా ఉండిపోయే విశ్వాసులు చాలా మంది ఉన్నారు. అవునన్నా కాదన్నా, మీరు పేదవారే, నాకు తెలుసు. రెక్కాడితే డొక్కాడే పరిస్థితులు నాకు తెలుసు. ఏదో కష్టపడి కాలం నెట్టుకుంటూ వస్తున్నారు, అర్థమవుతుంది. అయినా కూడా నేను అంటాను, మనం సంపాదించే ఆ తక్కువ దానిలో నుండి కూడా నీకు ఎంత వచ్చినా కూడా అందులో నుంచి దేవుని భాగమును దేవునికి ఇవ్వగలిగినప్పుడే మిగిలిన వాటిని దేవుడు నీ కొరకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మారాలంటే మొదలు దేవునికి ఇవ్వడం గట్టిగా నేర్చుకోవాలి. మన జీవితంలో 10వ భాగం దేవునికి ఇవ్వాలి. మన వ్యాపారంలో 10వ భాగం దేవునికి ఇవ్వాలి. మన ఆహార పదార్థాలలో 10వ భాగం దేవునికి ఇవ్వాలి. మన మొదటి అప్పమును, మనం చేసుకున్న రొట్టెలలో మొదటి అప్పమును కూడా దేవునికి ఇవ్వాలి. ఒక వారం నేను ఇలాగే కొన్ని సంవత్సరాల క్రిందటండి, ఒక 15 ఏళ్ళ కిందట మా చర్చిలో, మా సంఘంలో కానుకలు ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదాల గురించి మాట్లాడారు. దశమ భాగాలు ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదాల గురించి మాట్లాడారు. అర్పణములు దేవునికి ఇచ్చే విషయంలో మాట్లాడారు. ఒక సహోదరి, తను వృద్ధుల, ప్రతిరోజు ఆమె 2 రొట్టెలు చేసుకొని తినేది. నేను చెప్పినప్పటి నుంచి 3 రొట్టెలు చేయడం స్టార్ట్ చేసింది. 2 ఆమె తినేది, మొదటి రొట్టె 4 పంపేది. పొద్దున ఒక రొట్టె, మధ్యాహ్నం ఒక రొట్టె, సాయంత్రం ఒక రొట్టె. మీతో మాట చెప్పనా, 8,000 పెట్టి ఒక చిన్న స్థలం కొనుక్కుంది. ఎప్పుడో ఒక 20 ఏళ్ల కిందట, 25 ఏళ్ల కిందట 8,000 పెట్టి మొత్తానికి చిన్న స్థలం. ఆ ఒక్కదానికి విధవరాలు, భర్త లేడు, పిల్లలు కూడా లేరు. ఆమె ఉండడానికి ఒక 60 గజాలు, ఎంత? ఒక 60 గజాల చిన్న స్థలం. 2 గదులు ఉంటాయి. 2 గదులు, ఒక బాత్రూమ్, లెట్రిన్ ఉంటుంది, కొంచెం స్థలం ఇంటి ముందు ఉంటుంది. 8,000 పెట్టి కొనుక్కుంది.
ఇక వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఎవరు చేసి పెట్టేవారు లేక ఆమె వచ్చి నా దగ్గర చిన్న మనవి చేసింది, అయ్యా నా వంట నేను చేసుకోలేకపోతున్నాను, నా తిండి తినలేకపోతున్నాను, నా ఇల్లు నేను శుభ్రం చేసుకోలేకపోతున్నాను, నేను ఇంకెంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, మరి నేను బ్రతికిన రోజులు మందిరంలో ఉండొచ్చా అని నా దగ్గర కోరింది. అయ్యో అదంత భాగ్యమమ్మ, చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి, టైం కింద ముద్ద తినండి, మధ్యాహ్నం సాయంకాలం కూర్చొని మందిరంలో మీరు చేసిన పని ఒకటే, ప్రార్థన చేయండి. అలా వద్దయ్యా, ప్రార్థన చేస్తాను కానీ మందిరం పని ఫెయితో పని మొత్తం నేను చేసి పెడతాను, కానీ నేను మాత్రం ఉంటాను, నాకు అంత ముద్దు పెట్టండి అయ్యా అని కోరుకుంది. సరే అన్నాను. వెళ్ళిన మనిషి 4 రోజుల తర్వాత ఓ పెద్ద చిరిగిపోయిన సంచిలో ఓ మూట పట్టుకుని నా దగ్గర పెట్టింది. ఒక మూట కట్టి నా ముందు పెట్టింది. ఏమిటమ్మా అంటే, ఇల్లు అమ్మేశానయ్యా, స్థలం అమ్మేశాను, డబ్బులు వచ్చాయి, ఇదిగో ఆ డబ్బులు మీకు ఇవ్వాలనుకున్నాను అని తెచ్చి ఆ చిరిగిపోయిన సంచిలో ఉన్న డబ్బులన్నీ నా కాళ్ళ దగ్గర పెట్టింది. ఆ సంచి చూస్తే నాకు ఆశ్చర్యపోయాను, చాలా పెద్ద మూట. ఏంటా లోపల చూస్తే 8 లక్షల రూపాయలు దాంట్లో ఉన్నాయి. ఎంత కొన్నది? 8 వేల. 20 ఏళ్ళకి ఆ స్థలం ఎంత అయిపోయింది? 8 లక్షలు. దాచుకుంటే నాకు వడ్డీ వస్తుందిగా, హ్యాపీగా బ్రతకొచ్చు కదా. నేను బ్రతకడం ముఖ్యం కాదు, నేను సేవకునికి ఇవ్వగలిగితే, సేవకు సహకరించగలిగితే, నా సొమ్ము దైవజనులు తింటే నాకు ఆశీర్వాదం అని కోరుకుంది. ఆ డబ్బంతా మా కాళ్ళ దగ్గర పెట్టింది. ఆ డబ్బుతో నేను మందిర నిర్మాణాలు చేయించాను. చనిపోయేంత వరకు ఆ బిడ్డను మందిరంలో పెట్టుకున్నాను. హ్యాపీగా బ్రతికింది. ఒకరోజు ప్రభుత్వం పడుతుంది, మహిమలోకి వెళ్ళిపోయింది. 500-600 మంది వచ్చారు మా పుస్తకాల కార్యక్రమానికి. హల్లెలూయా. మహిమకరమైన ముగింపు. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే తెలుసా పిల్లారా, దేవునికి ఇచ్చిన వాడెప్పుడు చెడిపోడు, ఇవ్వని వాడెప్పుడు బాగుపడు. ఆమె చెప్పచ్చు, ఆమె ఇచ్చిన వాడెప్పుడు చెడిపోడు, ఇవ్వని వాడెప్పుడు బాగుపడు. కనుక ఇవ్వకుండా చెడిపోవడం కన్నా ఇచ్చి బాగుపడతాం. మా అబ్బాయి మా సొమ్ము మీద పట్టాడు అనుకుంటున్నారేమో, మరి మాకు మీ సొమ్మే కావాలి, మంది సొమ్ము మాకెందుకు? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. దేవుని పాత్రను దేవునికి ఇవ్వగలిగితే నా దేవుని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఇవ్వగలిగిన వాడు పరలోకములో గొప్పవాడు, లేకపోతే ధనుడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు చెప్పాను? 4 పాయింట్లు చెప్పాను. 1, మంచి సాక్ష్యం కలిగిన వాడు గొప్పవాడు. 2వది, సంఘ క్షేమమును కోరిన వాడు ధనుడు. 3వది, వివేకము జ్ఞానం మర్చిపోండి. ఏ బలవన్నాను? దేవుని భయం కలిగిన వాడే పరలోకములో గొప్పవాడు. 4వది, 10వ వంతు దేవునికి. ఇంతకాలం 10వ వంతు దొంగిలించి దొబ్బేసి తినేసి బాగా కడుపు పెట్టుకున్న దేవుడారా, దేవుని సొమ్ము బకాయితో సహా చెల్లించి ప్రభుకి ఇచ్చేయండి. నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, పరలోకములో నీవు గొప్పవాడిగా ఎంచబడతావు, పరలోకములో ధనుడిగా ఎంచబడతావు. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా. మీకు అర్థమైందో తెలుసుకోవడానికి మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. పరలోకంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు? చెప్పాలి. మొదటి రకం ఏంటి? గొప్పవారు. 2వ రకం ఏంటి? గొప్పవారు అంటే మంచి సాక్ష్యం కలిగిన వారు. 2వది, సంఘ క్షేమానికి కోరినవాడు. 3వది, దేవుని భయం కలిగిన వాడు. 4వది, దశమ భాగములను లేదా 10వ వంతులను దేవునికి ఇచ్చువాడు దేవుని దృష్టిలో ఘనుడు. అబ్రహాముకు అసభాగం ఇచ్చినందుకు గొప్పవాడని దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? అసలు దశమ భాగం అన్న మాట, 10వ వంతు దేవునికి ఇవ్వాలి అన్న మాట అనుసరణలో లేనప్పుడే, ఆ పదము ఉచ్చారణలో లేనప్పుడే అబ్రహాము దశభాగం దేవునికి ఇచ్చాడు. అది తెలియనప్పుడే దేవునికి ఇచ్చాడు. మరి తెలియనప్పుడే దేవునికి ఇవ్వగలిగితే తెలిసిన మనం ఎంత దేవునికి ఇవ్వాలి? ప్రైజ్ ది లార్డ్.
వాక్యం వ్యర్థంగా పోదు పిల్లారా. బైబిల్లో ఏ మాట వృధాగా రాయబడితే పిల్లారా. అందుకే అంటారు ఈ ఉదయకాల సమయం దేవుని దృష్టిలో పరలోకములో ఘనమైన వారిగా ఎంచబడినట్లుగా మనము జాగ్రత్తగా ప్రభు నియమించిన క్రమములో బ్రతుకుతూ అనుసరిస్తూ ప్రభు నియమించిన కార్యాలు చేద్దాం. పరలోకములో ఘనమైన వారిగా ఎంచబడదుము గాక. ఆమేన్. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మోకాళ్ళ మీదకి రాగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకరించలేని వారు మాత్రమే కూర్చోండి. మోకరించగల వారందరూ వెంటనే మోకాళ్ళ మీదకి రావాలి. రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. నీ ఇంట్లో నీ సాక్ష్యం ఎలాగుంది? నీ ఊర్లో నీ సాక్ష్యం ఎలాగుంది? నీ మందిరంలో నీ సాక్ష్యం ఎలాగుంది? ప్రతి చోట దేవుని కొరకు సాక్షిగా ప్రతి అనుభవంలో మనం ఉండాలి. చాలా మంది గురుగుతూ సరుగుతూ నోట్లో ప్రార్థన చేస్తున్నారు. అలా కాదు, నోరు తెరవాలి.